Hey guys, welcome back to Man of Cricket. India వర్సెస్ న్యూజిలాండ్ ఫిఫ్త్ T20 46 రన్స్ తేడాతో గెలిచింది. ఇషాన్ కిషన్ నుంచి మెరుపు శతకం, బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ నుంచి 5 ఫర్, సూర్య ఫామ్ కంటిన్యూ చేస్తూ మరొక 50, అలాగే హార్దిక్ ఫినిషింగ్ టచ్. బౌలింగ్లో చూసుకుంటే అక్షర్ పటేల్ నుంచి ఇంపార్టెంట్ టైంలో బ్రేక్, 3 వికెట్స్, తను 3 వికెట్స్. న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే ఫిన్ అలెన్ ఏదైతే బీబీఎల్ ఉందో ఆ ఫామ్ కంటిన్యూ చేశాడు. సో ఓవరాల్ చూసుకుంటే వెరీ వెరీ గుడ్ సిరీస్. సో సిరీస్ 4-1 ఎండ్ అయింది. ఎటువంటి వరల్డ్ కప్ ముందు ఎటువంటి టెస్ట్ చేయాలో అటువంటి టెస్ట్ ఎగ్జిక్యూట్ చేశారు. సో యాజ్ యూజువల్గా టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని ఎక్స్పెరిమెంట్ చేశారు. అది వర్కౌట్ అయింది. న్యూజిలాండ్ అనేది ఇండియా వచ్చేసరికి 270 పీక్ స్కోర్ సెటప్ చేశారు. న్యూజిలాండ్ వచ్చేసరికి 46 రన్స్ తేడాతో లూజ్ అయ్యారు. సో ఇండియా బ్యాటింగ్ ఎలా వెళ్ళింది, మ్యాచ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీడియో చివరి వరకు చూడండి. చాలా ఈ వీడియో వచ్చేసరికి ఓవర్ బై ఓవర్ మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకున్నాం. సో టాస్ చూసుకుంటే ఇండియా గెలిచింది. సో ఇండియా గెలవగానే సూర్యకుమార్ యాదవ్ క్లియర్గా చెప్పాడు, వీ వాంట్ టు ఎక్స్ప్లోర్. సో దట్ వాజ్ ఎ వెరీ గుడ్ డిసిజన్. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మనకు వరల్డ్ కప్ మ్యాచెస్లో ఈ డ్యూ ప్రభావం వల్ల సో ఆ టాస్ మన చేతిలో ఉండదు. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ప్రతి దానికి రెడీ అవ్వాలి, బ్యాటింగ్ ఫస్ట్కు అలాగే బౌలింగ్ ఫస్ట్. సో దట్ వాజ్ వెరీ గుడ్ డిసిజన్. అండ్ ఇండియా లైనప్లో చూసుకుంటే యాజ్ యూజువల్గా 3 చేంజెస్ ఉన్నాయి. అవి ఎక్స్పెక్టెడ్. లైక్ ఇషాన్ కిషన్ వచ్చాడు, అలాగే అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి. అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే ఫ్యూ చేంజెస్ ఉన్నాయి. లైక్ ఫిన్ అలెన్ వచ్చాడు, అలాగే ఫెర్గ్యూసన్ వచ్చాడు, అండ్ కైల్ జెమిసన్ బ్యాక్ వచ్చాడు, అండ్ చాప్మన్ ప్లేస్లో బెవాన్ జాకబ్స్ వచ్చాడు. ఇవి ఇరు జట్లలో ప్లేయింగ్ లెవెన్లో ఉన్న చేంజెస్. అండ్ ఫస్ట్ ఓవర్ చూసుకుంటే జాకబ్ డఫీ బౌలింగ్ వేశాడు. సో జాకబ్ డఫీ బౌలింగ్లో థర్డ్ బంతికి అభిషేక్ శర్మ బ్యూటిఫుల్ 6 కొట్టాడు. అండ్ అదే ఓవర్లో చూసుకుంటే లాస్ట్ 2 బాల్స్ కూడా 4s కొట్టాడు. సో ఫస్ట్ ఓవర్లో 14 రన్స్ వచ్చాయి. అండ్ సెకండ్ ఓవర్ వచ్చేసరికి జెమిసన్ వేశాడు. సో జెమిసన్ ఓవర్లో సంజు శాంసన్ ఒక బౌండరీ కొట్టాడు, అలాగే అభిషేక్ శర్మ వచ్చేసరికి ఒక 6 అలాగే ఒక 4 కొట్టాడు. సో ఆ ఓవర్లో 15 రన్స్ వచ్చాయి. 2 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 29 ఫర్ 0. అండ్ స్కోర్ అనేది మంచిగా స్కోర్ చేస్తున్నాడు. సో బిగ్ స్కోర్ అనుకోవచ్చు. బట్ తర్వాత థర్డ్ ఓవర్ చూసుకుంటే సంజు శాంసన్ వచ్చేసరికి మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఫెర్గ్యూసన్ వచ్చాడు. సో ఫెర్గ్యూసన్ వేసిన 5th బాల్ అనుకుంటా. సో బెవాన్ జాకబ్స్ క్యాచ్ పెట్టాడు. సంజు శాంసన్ వెరీ బ్యాడ్ సీజన్ అని చెప్పొచ్చు. ఈ సీజన్లో చూసుకుంటే 5 ఇన్నింగ్స్ ఆడాడు. 5 ఇన్నింగ్స్లో 36 రన్స్ మాత్రమే చేశాడు. అందులో ఒక్క లాస్ట్ మ్యాచ్ ఒక్కటే డబుల్ డిజిట్ స్కోర్స్, మిగతావంతా సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యాడు. సో వెరీ బ్యాడ్. సో తను వరల్డ్ కప్లో స్టార్టింగ్ లెవెన్లో ఉండడం కష్టమే. అండ్ ఆ ఓవర్లో చూసుకుంటే జస్ట్ 2 రన్స్ మాత్రమే వచ్చాయి. అలాగే సంజు శాంసన్ వికెట్ కోల్పోయింది. సో 3 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 31 ఫర్ 1. సో సంజు శాంసన్ చూసుకుంటే ఆ 5 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్లో కూడా 30+ స్కోర్ చేయలేదు. ఓవరాల్గా చూసుకున్న 36 రన్స్ మాత్రమే 36 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అండ్ 4th ఓవర్ చూసుకుంటే జాకబ్ డఫీ బౌలింగ్ వేశాడు. సో అక్కడ చూసుకున్న వెరీ డీసెంట్ ఓవర్, ఓన్లీ 6 రన్స్ మాత్రమే వచ్చాయి. సో ఏదైతే స్టార్టింగ్ దొరికిందో ఆ స్టార్టింగ్ అనేది ఇక్కడ లేదు. జస్ట్ 6 రన్స్ మాత్రమే వచ్చాయి. సో 4 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 37 ఫర్ 1. అండ్ 5th ఓవర్ వచ్చేసరికి ఫెర్గ్యూసన్ వచ్చాడు. సో ఫెర్గ్యూసన్లో ఇషాన్ కిషన్ వచ్చేసరికి రెండు 4 ఒక 4 ఒక 6 కొట్టాడు. అండ్ అభిషేక్ శర్మ చూసుకుంటే ఆ ఓవర్లోనే లాస్ట్ బాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో ఫెర్గ్యూసన్ చూసుకుంటే ముందు బాల్ కొంచెం స్లో బాల్ వేసి అవుటర్ ఆఫ్ సైడ్, అండ్ నెక్స్ట్ బాల్ వచ్చేసరికి 143 స్పీడ్తో స్టంప్స్ మీదకి వేసాడు. అది వచ్చేసరికి మిస్ అయ్యాడు. అండ్ 5 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా స్కోర్ వచ్చేసరికి 48 ఫర్ 2. అండ్ లాస్ట్ ఓవర్ వచ్చేసరికి టీమిండియాలో జస్ట్ పవర్ ప్లే ఎండింగ్ ఇస్సోది వచ్చాడు. సో ఇస్సోది జస్ట్ 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఫస్ట్ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి 6 ఓవర్స్కు 54 ఫర్ 2.
ఓన్లీ 9 పర్ రన్స్. లైక్ 9 ఓవర్స్ 9 పర్ లెక్క ఓన్లీ 9 మాత్రమే రన్స్ చేసుకుంటూ వెళ్లారు. సో 6 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 54 ఫర్ 2 అండ్ 7th ఓవర్ వచ్చేసరికి గ్లెన్ ఫిలిప్స్ వచ్చాడు. గ్లెన్ ఫిలిప్స్ నుంచి కూడా డీసెంట్ ఓవర్. ఓన్లీ లైక్ గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో లాస్ట్ బాల్ ఒక్కటి సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ 6 కొట్టాడు లాంగ్ ఆన్‌లో. అండ్ 7 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 64 ఫర్ 2 ఓవర్‌లో 10 రన్స్ వచ్చాయి. అండ్ 8th ఓవర్ వచ్చేసరికి షాన్నర్. సో, షాన్నర్ చూసుకుంటే బ్యూటిఫుల్ 8 ఓవర్ వేశాడు. సో, ఆ ఓవర్‌లో జస్ట్ 5 రన్స్ మాత్రమే వచ్చాయి. 8 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా స్కోర్ వచ్చేసరికి జస్ట్ 69 ఫర్ 2. తర్వాత మొదలైంది ఇక్కడి నుంచి ఒక ప్రభంజనం మొదలైంది. అండ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అండ్ 8 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 69 ఫర్ 2 అండ్ 9th ఓవర్ వచ్చేసరికి ఇస్సోది వేశాడు. ఆ ఓవర్‌లో ఇషాన్ కిషన్ వచ్చేసరికి ఫస్ట్ బాలే 6 కొట్టాడు. 6తో స్టార్ట్ చేశాడు. అలాగే లాస్ట్ బాల్ వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ 4 కొట్టాడు. ఆ ఓవర్‌లో చూసుకుంటే 13 రన్స్ వచ్చాయి. 9 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 82 ఫర్ 2 అండ్ 10th ఓవర్ వచ్చేసరికి ఇషాన్ కిషన్ అనేది స్పీడ్ పెంచాడు. షాండర్ వేసిన 10వ ఓవర్‌లో ఒక 4, ఒక 6 బాదాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక 6 కొట్టాడు. సో 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 102 ఫర్ 2. సో ఆ ఓవర్‌లో ఆల్మోస్ట్ 20 రన్స్ వచ్చాయి. సో 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 102 ఫర్ 2 అండ్ 11th ఓవర్ వచ్చేసరికి జెమ్మిసన్ వేశాడు. ఆ ఓవర్‌లో జస్ట్ 10 రన్స్ మాత్రమే వచ్చాయి. అండ్ ఈవెన్ యూనో ఇషాన్ కిషన్ అక్కడ చూసుకుంటే సో 11 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 112 ఫర్ 2 అండ్ 12th ఓవర్ వచ్చేసరికి దంచి కొట్టాడు ఇషాన్ కిషన్. ఇస్సోది వేసిన 12th ఓవర్‌లో ఒక 3 4లు వరుసగా కొట్టాడు. మళ్ళీ ఒక 6 కొట్టాడు. మళ్ళీ ఒక 4 కొట్టాడు. మళ్ళీ ఒక 6 కొట్టాడు. ఆ ఓవర్‌లో లాస్ట్ మ్యాచ్‌లో లెక్క లాస్ట్ మ్యాచ్ శివన్ దుబే 29 రన్స్ ఎలా స్కోర్ చేశాడు ఇస్సోది బౌలింగ్‌లో సేమ్ ఇషాన్ కిషన్ కూడా దాన్ని రిపీట్ చేశాడు. సో 29 రన్స్ స్కోర్ చేశాడు. సో దీంతో ఇషాన్ కిషన్ వచ్చేసరికి 50 కంప్లీట్ చేశాడు. ఇషాన్ కిషన్ వచ్చేసరికి 28 బాల్స్‌కు 50 స్కోర్ చేశాడు. అండ్ 12 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 141 ఫర్ 2 అండ్ 13th ఓవర్ వచ్చేసరికి ఫెర్గ్యూసన్ వచ్చాడు. సో ఆ ఓవర్‌లో చూసుకుంటే 14 రన్స్ వచ్చాయి. ఇషాన్ కిషన్ నుంచి సెకండ్ బాల్‌కి ఒక 6 అలాగే సూర్యకుమార్ యాదవ్ నుంచి 5th బాల్‌కి ఒక 4 వచ్చింది. సో 13 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 155 ఫర్ 2 సో 13 ఓవర్స్ కల్లా టీమిండియా స్కోర్ వచ్చేసరికి 150 దాటింది. అండ్ లాస్ట్ 7 ఓవర్స్‌లో ఎంత వచ్చిందో మీరే చూసుకుని 120 రన్స్. అండ్ 14th ఓవర్ వచ్చేసరికి జాకబ్ డఫీ వేశాడు. సో జాకబ్ డఫీ బౌలింగ్‌లో సూర్యకుమార్ ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే ఇస్సోది బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. ఇప్పుడు చూసుకుంటే జాకబ్ డఫీ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయాడు. సో సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే థర్డ్ బాల్ ఒక 6 కొట్టాడు. అలాగే 4th బాల్ ఒక 6 కొట్టాడు. 5th బాల్ దాటి మళ్ళీ 6 కొట్టాడు. సో 14 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 178 ఫర్ 2 ఈ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. తను వచ్చేసరికి 26 బాల్స్‌లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. సో దీంతో 14 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా స్కోర్ వచ్చేసరికి 178 ఫర్ 2 అండ్ 15th ఓవర్ వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ అనేది అవుట్ అయ్యాడు. సో షాన్నర్ వేసిన ఫస్ట్ ఆ ఓవర్‌లో చూసుకుంటే సెకండ్ బాల్‌లో 6 కొట్టాడు. బట్ నెక్స్ట్ బాలే మళ్ళీ ఫ్రంట్ ఫుట్‌కి వచ్చి స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో 137 రన్స్ పార్ట్నర్‌షిప్ బిట్వీన్ ఇషాన్ కిషన్ అలాగే సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ బ్రేక్ అయింది. వాళ్ళు వచ్చేసరికి 57 బాల్స్‌లో 137 రన్స్ చేశారు. సో 15 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 188 ఫర్ 3 అండ్ 16th ఓవర్‌లో యాక్చువల్‌గా సో ఇషాన్ కిషన్‌కి వచ్చేసరికి అక్కడ ఒక లైఫ్ వచ్చింది. గ్లెన్ ఫిలిప్స్ వచ్చేసరికి క్యాచ్ డ్రాప్ చేశాడు. సో బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ అనేది డ్రాప్ అయింది. బాల్ అనేది చేతిలో వచ్చింది బట్ మిస్ అయింది. అది సిక్సర్ కూడా పోయింది.
సో, ఆ ఓవర్‌లో మంచి డీసెంట్ ఓవర్ జస్ట్ 13 రన్స్ మాత్రమే వచ్చాయి. సో, 16 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా స్కోర్ వచ్చేసరికి 201 ఫర్ 3 అండ్ 17థ్ ఓవర్ చూసుకుంటే షాన్నర్ ఏసాడు. షాన్నర్ ఏసిన లైక్ లాస్ట్ 2 బాల్లకు ఇషాన్ కిషన్ వచ్చేసరికి 2 సిక్స్‌లు కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సో, ఇషాన్ కిషన్‌కొచ్చేసరికి 43 బాల్స్‌లో సెంచరీ చేసుకున్నాడు. 28 బాల్స్‌కి హాఫ్ సెంచరీ ఉన్న నెక్స్ట్ 15 బాల్స్‌కు తను వచ్చేసరికి నెక్స్ట్ 50 రన్స్ చేశాడు. అండ్ వేరే లెవెల్‌లో వాడాడు. చాలా అంటే చాలా లైక్ ఆ ఓవర్‌లో చూసుకుంటే 19 రన్స్ వచ్చాయి. ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా ఒక 6 చేశాడు. సో, 17 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 226 ఫర్ 3 అండ్ 18థ్ ఓవర్ చూసుకుంటే జాకబ్ డఫీ. సో, జాకబ్ డఫీలో సేమ్ గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ డ్రాప్ అయిన గ్లెన్ ఫిలిప్సే మళ్ళీ తను క్యాచ్ పట్టాడు. సో, జాకబ్ డఫీ వేసిన ఓవర్‌లో ఓన్లీ 10 రన్స్ మాత్రమే వచ్చాయి. అలాగే ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. సో, 18 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 236 ఫర్ 4 అండ్ 19థ్ ఓవర్ వచ్చేసరికి ఫెర్గ్యూసన్ వేసిన ఓవర్‌లో 14 పరుగులొచ్చాయి. రింకు సింగ్ ఒక 4 అలాగే హార్దిక్ పాండ్యా ఒక 6 కొట్టాడు. 19 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా స్కోర్ వచ్చేసరికి 250 ఫర్ 4 అండ్ లాస్ట్ ఓవర్ వచ్చేసరికి జమ్మీసన్ వేసాడు. సో, జమ్మీసన్ ఓవర్‌లో ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. నెక్స్ట్ బాల్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. అలాగే శివం దుబే కూడా లాస్ట్ బాల్ ఒక 6 కొట్టాడు. సో, 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 271 రన్స్ చేశారు. లాస్ట్ ఓవర్‌లో 21 రన్స్ వచ్చాయి. అండ్ న్యూజిలాండ్‌కి చూసుకుంటే చాలా అంటే చాలా హ్యూజ్ స్కోర్. సో, 270 రన్స్ అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద బౌలర్స్ ప్రతి ఒక్కరు ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యారు. అండ్ చేజింగ్‌కి దిగిన 272 భారీ లక్ష్యంతో జరిగిన న్యూజిలాండ్‌కు ఫస్ట్ ఓవర్‌లోనే షాక్ తగిలిందని చెప్పొచ్చు. టిమ్ సిఫర్ చూసుకుంటే ఫస్ట్ బాల్ బౌండరీ కొట్టాడు అండ్ సింగిల్ తీశాడు. అలాగే ఫిన్ అలెన్ ఏదైతే బీబీఎల్‌లో ఫామ్ ఉందో అది కంటిన్యూ చేశాడు. తను కూడా ఫస్ట్ బాల్ బౌండరీ కొట్టాడు. తను ఒక సింగిల్ తీశాడు. సో, అదే ఓవర్‌లో లైక్ చివరి బంతికొచ్చేసరికి జస్ట్ టిమ్ సిఫర్ జస్ట్ ఆడాడు అండ్ హార్దిక్ పాండ్యా వచ్చేసరికి క్యాచ్ పట్టాడు. ఆ ఓవర్‌లో చూసుకుంటే 17 రన్స్ వచ్చాయి. బట్ ఇన్ ఫార్మ్ బ్యాట్స్‌మన్ టిమ్ సిఫర్ట్ అవుట్ అయ్యాడు. సో, ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 17 ఫర్ 1 అండ్ సెకండ్ ఓవర్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా వేశాడు. సో, ఆ ఓవర్‌లో చూసుకుంటే ఫస్ట్ బాలే ఫిన్నలెన్ 6 కొట్టాడు. అండ్ నెక్స్ట్ బాల్ చూసుకుంటే మిగతా రిమైనింగ్ 5 బాల్స్ అనేవి దాటపడ్డాయి. సో, 2 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 23 ఫర్ 1 అండ్ థర్డ్ ఓవర్ వచ్చేసరికి ఫిన్నలెన్ రెచ్చిపోయాడు. లైక్ హర్షదీప్ సింగ్ వేసిన బౌలింగ్‌లో ఒక 2 4లు, ఒక 6 అలాగే 2 4లు సాబో కొట్టాడు. వేరే లెవెల్‌లో కొట్టాడు. లైక్ 2 4లు అలాగే ఒక 6 ఒక 4 2 4 మొత్తం ఓవరాల్‌గా 4 4లు అలాగే ఒక 6 కొట్టాడు. సో, 3 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 46 ఫర్ 1 అండ్ ఫోర్త్ ఓవర్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా వేశాడు. సో, హార్దిక్ పాండ్యా ఓవర్‌లో జస్ట్ 10 రన్స్ మాత్రమే వచ్చాయి. రచిన్ రవీంద్ర వచ్చేసరికి 2 4లు కొట్టాడు. ఆ ఓవర్‌లో చూసుకుంటే 4 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 56 ఫర్ 1 అండ్ ఫిఫ్త్ ఓవర్ వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. సో, జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి ఫస్ట్ 2 బాల్ దాటేసాడు. బట్ మూడో బాల్‌కు ఫిన్నలెన్ కొట్టాడు. 6 బ్యూటిఫుల్ షాట్ కొట్టాడు. జస్ప్రీత్ బుమ్రాను క్విక్‌గా పికప్ చేసి బ్యూటిఫుల్ 6 కొట్టాడు. అండ్ నెక్స్ట్ 2 బాల్ చూసుకుంటే జస్ట్ 2 రన్స్ మాత్రమే వచ్చాయి. అండ్ 5 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 66 ఫర్ 1 అండ్ లాస్ట్ ఓవర్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి వచ్చాడు. సో, వరుణ్ చక్రవర్తిలో కూడా ఒక ఒక లైక్ సెకండ్ బాల్ చూసుకుంటే 4 కొట్టాడు. దాంతో 22 బాల్స్ 22 బాల్స్‌లోనే 50 కంప్లీట్ చేశాడు. సో, భారత్‌పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడని చెప్పొచ్చు. సో, ఇదే ఓవర్‌లో చూసుకుంటే నాలుగో బంతికి కూడా ఒక 6 కొట్టాడు. సో, పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 79 ఫర్ 1 ఇండియా స్కోర్ వచ్చేసరికి 54 ఫర్ 2 సో, న్యూజిలాండ్ అనేది చాలా మంచిగా ఉన్నారు ముందు. బట్ తర్వాత ఉస్కకి అంత పోయింది. ఎందుకో మాట్లాడుకున్నాం. సో, తర్వాత చూసుకుంటే అక్షర్ పటేల్ ఏడో ఓవర్ వేశాడు. సో, ఏడో ఓవర్‌లో చూసుకుంటే ఓన్లీ 9 రన్స్ మాత్రమే వచ్చాయి. ఈవెన్ దో
ఫిన్ అలెన్ ఫస్ట్ బాల్ 6 కొట్టినా రిమైనింగ్ బాల్స్ అన్ని డాట్స్ పడ్డాయి. సో 7 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 88 ఫర్ 1 అండ్ 8th ఓవర్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి వేసాడు. ఆ ఓవర్లో చూసుకుంటే 17 రన్స్ వచ్చాయి. ఫిన్ అలెన్ ఒక 6 కొట్టాడు. అలాగే రచిన్ రవీంద్ర ఒక 6 కొట్టాడు. సో 8 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 105 ఫర్ 1 అండ్ 9th ఓవర్ ఇది మ్యాచ్ టర్నింగ్. సో 9th ఓవర్ చూసుకుంటే అక్షర్ పటేల్ వేసిన చివరి బాల్కి ఫిన్ అలెన్ వచ్చేసరికి అవుట్ అయ్యాడు. లైక్ ఆ ఓవర్లో 12 రన్స్ వచ్చాయి. బట్ లాస్ట్ బాల్ వచ్చేసరికి రింకు సింగ్ క్యాచ్ పెట్టాడు. సో ఫిన్ అలెన్ వచ్చేసరికి 38 బాల్స్లో 80 రన్ చేశాడు. అందులో 8 4లు 6 6లు. సో మంచిగా ఆడాడు. సో దిస్ ద టర్నింగ్ పాయింట్. సో 9 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 117 ఫర్ 2 అండ్ 10th ఓవర్ వచ్చేసరికి బుమ్రా వేశాడు. ఆ ఓవర్లో చూసుకుంటే 14 రన్స్ వచ్చాయి. రచిన్ రవీంద్ర నుంచి ఒక బ్యూటిఫుల్ 6, అలాగే గ్లెన్ ఫిలిప్స్ నుంచి ఒక 4 వచ్చింది. సో 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 131 ఫర్ 2 సేమ్ 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా స్కోర్ వచ్చేసరికి జస్ట్ 100 రన్స్ మాత్రమే ఫర్ 2. సో 31 రన్స్ ముందు ఉన్నారు. బట్ తర్వాత అనేది గ్రిప్ కోల్పోయారు. సో అక్షర్ పటేల్ వచ్చేసరికి 11th ఓవర్లో మళ్ళీ గ్లెన్ ఫిలిప్స్ అవుట్ అయ్యాడు. సో రింకు సింగ్ వచ్చేసరికి క్యాచ్ పెట్టాడు. సో 11 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఆ ఓవర్లో చూసుకుంటే జస్ట్ 3 రన్స్ మాత్రమే వచ్చాయి. సో 11 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 137 ఫర్ 3 అండ్ నెక్స్ట్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ వచ్చాడు. సో హర్షదీప్ సింగ్ వేసిన ఫస్ట్ బాల్కి రచిన్ రవీంద్ర అవుట్ అయిపోయాడు. అలాగే ఆ ఓవర్లో థర్డ్ బాల్ మిచెల్ శాండర్ అనేది తను అవుట్ అయిపోయాడు. సో 12 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 138 ఫర్ 5. సో 131 ఫర్ 2 ఉన్న వాళ్ళు ఒక్క 2 ఓవర్స్కే 138 ఫర్ 5. సో ఈ 2 ఓవర్స్లో 3 వికెట్స్ కోల్పోయారు. సారీ, యాక్చువల్గా దానికంటే ముందు ఫిన్ అలెన్. సో 9 ఓవర్స్కు 117 ఫర్ 2 ఉన్నారు. సో ఈ 3-4 ఓవర్స్లోనే మ్యాచ్ అంతా కోల్పోయారు. సో అక్కడ 4 వికెట్స్ కోల్పోయారు. అండ్ 13th ఓవర్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి వచ్చాడు. సో వరుణ్ చక్రవర్తి డీసెంట్గా వచ్చింది. ఆ ఓవర్లో చూసుకుంటే ఓన్లీ 6 రన్స్ మాత్రమే వచ్చాయి. సో 13 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 144 ఫర్ 5 అండ్ 14th ఓవర్ వచ్చేసరికి బుమ్రా. ఆ ఓవర్లో చూసుకుంటే బ్యూటిఫుల్ చాలా మంచిగా రన్స్ వచ్చాయి. 22 రన్స్ వచ్చాయి. డాడ్లీ మిచెల్ లాస్ట్ మ్యాచ్లో లాగానే ఈ మ్యాచ్లో కూడా బుమ్రాపై రెచ్చిపోయాడు. 2 6లు అలాగే ఒక 4 కొట్టాడు. ఈవెన్ బెవాన్ జాకబ్స్ కూడా ఒక 4 కొట్టాడు. సో 14 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసరికి 166 ఫర్ 5. సో లాస్ట్ 5 అండ్ 15th ఓవర్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి వచ్చి రాగానే బెవాన్ జాకబ్స్ని క్లీన్ బౌల్ చేశాడు. సో దిస్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్ ఓన్లీ. లైక్ ఒక ఫారెన్ బ్యాట్మెన్ వరుణ్ ఎప్పుడు ఆడని బ్యాట్మెన్ ఈజీగా అవుట్ అయిపోతాడు. సో దట్స్ బీన్ ఏ కేస్ సిన్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్, దట్ రిపీట్ అంతే. సో ఆ ఓవర్లో చూసుకుంటే జస్ట్ 5 రన్స్ మాత్రమే వచ్చాయి. 15 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 171 ఫర్ 6 అండ్ తర్వాత చూసుకుంటే హర్షదీప్ వేసిన 16th ఓవర్లో జెమిసన్ 2 4లు కొట్టాడు. సో అలాగే జెమిసన్ 6వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. అండ్ డాడ్లీ మిచెల్ కూడా 5th బాల్కు ఇట్లా బ్యాక్ సైడ్ ఆడదాం అనుకున్నాడు. బ్యాట్ అని ఎడ్జ్ చేసుకొని తను బౌల్డ్ అయ్యాడు. దీంతో హర్షదీప్ సింగ్ 5 ఫర్ ఈవెన్ దో ఫస్ట్ స్పెల్లో ఎక్కువ రన్స్కి వెళ్ళా, ఏదైతే సెకండ్ స్పెల్లో వచ్చి అక్కడ 4 వికెట్ తీశాడు. సో బ్యూటిఫుల్లీ బౌల్డ్. సో దీంతో మ్యాచ్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. సో 16 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 181 ఫర్ 8 అండ్ అక్షర్ వచ్చేసరికి 17th ఓవర్ వేశాడు. సో అక్కడ ఫెర్గ్యూసన్ అనేది అవుట్ చేశాడు. అలాగే ఆ ఓవర్లో చూసుకున్న 18 లైక్ 10 రన్స్ వచ్చాయి. సో 17 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 191 ఫర్ 9 అండ్ 18th ఓవర్ వచ్చేసరికి బుమ్రా వేసినాడు. బుమ్రా ఓవర్లో 13 రన్స్ వచ్చాయి. జాకా ఇస్సోది ఒక బౌండరీ కొట్టాడు. సో ఆ ఓవర్లో 13 రన్స్ వచ్చాయి. అలాగే జాకబ్ లవ్లీ ఒక 4 కొట్టాడు. అండ్ 19th ఓవర్ చూసుకుంటే అభిషేక్ శర్మ వేశాడు. సో అభిషేక్ శర్మ దాంట్లో 14 రన్స్ వచ్చాయి. అండ్ లాస్ట్ ఓవర్ వచ్చేసరికి రింకు సింగ్ వచ్చాడు. రింకు సింగ్ వచ్చేసరికి వికెట్ తీసుకున్నాడు.
సో, న్యూజిలాండ్ వచ్చేసరికి 225 రన్స్‌కి ఆల్ ఔట్ అయింది. ఇది సమ్మరీ. అండ్ ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, ఓవరాల్‌గా సిరీస్ అనేది 4-1తో ఎండ్ అయింది. అండ్ ఇండియాకు పాజిటివ్ థింగ్స్ చూసుకుంటే ఇషాన్ కిషన్. సో, వి నీడ్ టు టాక్ అబౌట్ ద ఇషాన్ కిషన్. సో, ఇషాన్ కిషన్ చూసుకుంటే డొమెస్టిక్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత ఇంటర్నేషనల్‌లోకి టీ20స్‌లో కాల్ వచ్చింది. అండ్ ఏదైతే డొమెస్టిక్ సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీలో ఫామ్ ఉందో అది ఫామ్ అనేది అక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 500+ రన్స్ చేశాడు. అలాగే ఫైనల్‌లో సెంచరీ చేసి జార్ఖండ్ టీమ్‌ను గెలిపించుకున్నాడు. అలాగే సేమ్ హియర్ లైక్ ఇక్కడ చూసుకుంటే తిలక్ వర్మ ఇంజ్యూర్ అవ్వడం వల్ల తినకొక లైఫ్ వచ్చింది. ఆ లైఫ్‌ను పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నాడు. సో, ఇషాన్ కిషన్ చూసుకుంటే 4 ఇన్నింగ్స్ ఆడాడు. 4 ఇన్నింగ్స్‌లో ఈవెన్ దో ఫస్ట్ ఇన్నింగ్స్ మంచిగా రాకపోయినా ఒక 50 ఉంది. అలాగే ఒక క్విక్ ఇన్నింగ్స్ 20 ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో చూసుకుంటే ఒక 100 ఉంది. సో, బ్యూటిఫుల్ సిరీస్. అలాగే ఈవెన్ గ్లౌస్ కూడా తనకే ఇచ్చారు. సో, ఓవరాల్‌గా ఫస్ట్ మ్యాచింగ్ నుంచి ఫస్ట్ చాయిస్ కీపర్ వచ్చేసరికి ఇషాన్ కిషన్. సో, హీ డిజర్వ్డ్ అని చెప్పొచ్చు. అంత లెవెల్‌లో ఒక్కడు కూడా క్వెషన్ చేయని విధంగా స్కోర్ చేశాడు. అండ్ ఈవెన్ ఓడిఐస్‌లో కూడా ఫామ్ మంచిగా ఉంది. ఆ ఫామ్ అనేది అలాగా కంటిన్యూ అవుతుంది. సో, వెరీ గుడ్ సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ సంజు శాంసన్ గురించి సూర్యకుమార్ యాదవ్ నుంచి చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ బిఫోర్ ఆల్ ద సిరీస్ ఫెయిల్ అవుతున్నాడు. కంటిన్యూయస్‌గా 50 లేక ఒక 25 ఇన్నింగ్స్, 35 ఇన్నింగ్స్ దాకా ఒక 50 లేదు. అలాంటిది ఈ సిరీస్‌లో 350s వచ్చాయి. కరెక్ట్ ఫామ్‌లో కరెక్ట్ వరల్డ్ కప్ ముందు అలాంటి ఫామ్ రావడం గ్రేట్. సో, సూర్య చూసుకుంటే వన్స్ సూర్య ఫామ్‌లోకొస్తే వీడియో గేమ్ ఆడినట్టే అంతే సింపుల్ అలాగే ఉంటది. అండ్ బౌలింగ్‌లో చూసుకుంటే ఒక్క బ్యాడ్ సీజన్ లైక్ జస్ప్రీత్ బుమ్రాకు ఒక్కటి పర్ఫెక్ట్‌గా వికెట్స్ రాలేదు. కొంచెం కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా పోయాడు. బుమ్రాను మినహాయించి వరుణ్ చక్రవర్తి, వెదర్ ఇట్ ఈస్ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే. సో, బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో మంచిగా ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ చేసింది. అలాగే బ్యాటింగ్ డిపార్ట్మెంట్‌లో చూసుకుంటే సంజు శాంసన్ తప్ప ప్రతి ఒక్క బ్యాట్స్‌మెన్ హిట్ అయ్యాడు. లైక్ అభిషేక్ శర్మ నుంచి 250s వచ్చాయి. అలాగా ఈవెన్ దో 2 డక్స్ వచ్చినా 250s వచ్చాయి. అలాగే ఇషాన్ కిషన్ నుంచి చూసుకుంటే ఒక 50 ఒక సెంచరీ వచ్చింది. సంజు శాంసన్ నుంచి 350s వచ్చాయి. శివం దుబే నుంచి ఒక 50 వచ్చింది. హార్దిక్ పాండ్యా నుంచి 2 క్విక్ ఇన్నింగ్స్ వచ్చాయి. అలాగే రింకు సింగ్ నుంచి కూడా క్విక్ ఇన్నింగ్స్ వచ్చాయి. అండ్ అక్షర్ పటేల్ బ్యాటింగ్‌లో పెద్ద ఛాన్స్ రాలేదు ఫస్ట్ మ్యాచ్ తప్ప. అండ్ బౌలింగ్‌లో చూసుకుంటే అక్షర్ పటేల్ నుంచి మంచిగా స్పెల్స్ వచ్చాయి. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ఓన్లీ బుమ్రా మాత్రమే లిటిల్ బిట్ ఎక్స్‌పెన్సివ్‌గా పోయాడు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే వెరీ, వెరీ గుడ్ సిరీస్. సో, ఇండియాకు ఇటువంటి సిరీస్ అవ్వాలి. దే నీడ్ ఫర్ సిరీస్ ఇటువంటి సిరీస్. సో, సూపర్ బ్యూటిఫుల్ సిరీస్. సో, న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే ఈవెన్ దే దే ఆల్సో లుకింగ్ కంఫర్టబుల్. ఎందుకంటే ప్రతి టీమ్ ఇండియా కాదు. సో, అండ్ ఈవెన్ దే ప్లేడ్ ఆన్ ద స్లోవర్ సర్ఫేసెస్. అండ్ దే ఆర్ నాట్ విత్ ద పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 బట్ సూన్ లైక్ వరల్డ్ కప్‌లో మంచిగా వాళ్ళు ఎప్పుడైనా వరల్డ్ కప్‌లో డేంజరస్ టీమ్ ఇండియాకి ఎస్పెషల్లీ. ఓవరాల్‌గా చూసుకుంటే వెరీ గుడ్ సిరీస్. అండ్ ఇప్పుడు చూసుకుంటే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ టీమిండియా వచ్చేసరికి ఫస్ట్ 8 ఓవర్స్ జస్ట్ సమ్‌వేర్ అరౌండ్ 64 రన్స్ చేశారు. వేరాజ్ న్యూజిలాండ్ చూసుకుంటే 8 ఓవర్స్‌కు 100 రన్స్ చేశారు. సో, నెక్స్ట్ 12 ఓవర్స్‌లో టీమిండియా వచ్చేసరికి 200+ రన్స్ చేశారు. సో, ఆల్మోస్ట్ 202 రన్స్ చేశారు. బట్ న్యూజిలాండ్ చూసుకుంటే నెక్స్ట్ 12 ఓవర్స్‌కు జస్ట్ 120 రన్స్ మాత్రమే చేశారు. సో, దట్స్ ద డిఫరెన్స్. అండ్ ఫిన్ అలెన్, సో వాట్ ఎ ప్లేయర్. సో, ఫిన్ అలెన్ లైక్ మంచిగా ఆడాడు. సో, రచిన్ రవీంద్ర తప్ప మిగతా బ్యాట్స్‌మెన్స్ అలాగే చూసుకుంటే మిచెల్ కూడా మంచిగా ఆడాడు న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే. యాహ్! ఓవరాల్‌గా డీసెంట్ సిరీస్ ఫర్ దెమ్ ఆల్సో. సిరీస్ చూసుకుంటే ఆల్రెడీ థర్డ్ మ్యాచ్‌కి క్లోజ్ అయింది. యాహ్! దట్స్ ఇట్. వీడియో చాలా లాంగ్ అవుతుంది.
థాంక్ యూ సో మచ్ ఎవరైతే ఈ వీడియో వరకు ఇప్పటి వరకు చూస్తున్నారో. సో, మీ థాట్స్ ఏంటి? మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి ఈ మ్యాచ్‌లో అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్నారో యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.